ఈ దీపావళి ఫెస్టివల్ లైటింగ్ డెకరేషన్స్ చూసారా ఎంత బాగున్నాయో? ఇవి ఒకటో రెండో ఇల్లులు కాదండి. మొత్తం స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరూ ఎంత ముద్దుగా డెకరేట్ చేశారో చూడండి. ఇంత బాగా చేశారంటే మన ఇండియాలోనేమో అని అనుకునేరు. అస్సలు కాదు. ఇది ఆస్ట్రేలియాలో, అది కూడా మన సిడ్నీలో. నిజంగానే థ్రిల్ అయ్యి ఉంటారు కదా! ఒక ఫారిన్ కంట్రీలో అది కూడా మన దీపావళికి ఇంత బాగా డెకరేట్ చేశారా అని అనిపించడం సహజం. మాకైతే ఇవన్నీ చూసినప్పుడు మొదటగా ఆశ్చర్యం, తర్వాత పట్టరాని సంతోషం అనిపించింది. మన హిందువులందరికీ అది కూడా మొత్తం ఇండియా సెలబ్రేట్ చేసుకునే ఈ దీపావళికి ఎక్కడో దేశం గాని దేశంలో అందరూ కలిసి ఇంత బాగా లైట్స్‌తో డెకరేషన్ చేశారంటే ఎవ్వరికైనా చాలా బాగా అనిపిస్తది గదా! సిడ్నీలో చాలా స్ట్రీట్స్ ఇలా రంగురంగుల లైటింగ్ డెకరేషన్స్‌తో అందంగా ముస్తాబైనాయి తెలుసా? మెయిన్‌గా నిరింబా ఫీల్స్, మార్స్‌డెన్ పార్క్ స్ట్రీట్‌లయితే అబ్బో! చాలా బాగున్నాయి. అసలు ఇంత బాగా డెకరేట్ చేసిన హౌస్ ఓనర్స్‌కి నిజంగా దండం పెట్టాలి. అబ్బబ్బో! ప్రతి డెకరేషన్ గూడా చాలా కన్నుల పండుగగా ఉన్నాయనుకోండి. అలాగే ఈ ఫాంటమ్ స్ట్రీట్‌లో అయితే రామాయణంలోని ఇంపార్టెంట్ ఘట్టాలన్నింటిని గూడా ఫోటోస్ రూపంలో చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు తెలుసా? మీకు గనక సిడ్నీలో ఉండుంటే ఒకసారి కంపల్సరీగా వెళ్లి చూడాల్సిందే. మిగతా వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూసి ఫీల్ అవ్వండి. మేము ఎంత బాగా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నామో. అలాగే ఫారిన్ కంట్రీస్‌లో అందరికీ తెలిసిన ఇండియన్ పండగలంటే దీపావళినే గదా! అందుకనే ఇది ఇంకా స్పెషల్ మనకి. సిడ్నీ ఒపెరా హౌస్ మీద గూడా లైటప్ చేశారంటే ఇది నిజంగా మనకు ప్రౌడ్ మూమెంటే గదా! దివాళీ లైట్స్ కాంపిటీషన్ గూడా పెట్టారు బెస్ట్ డెకరేషన్స్‌కి. మనకు నచ్చిన డెకరేషన్‌కి ఓటు గూడా చేయొచ్చంట. దీపావళి రోజు విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తారంట. చూద్దాం ఏ డెకరేషన్ ప్రైజ్ గెలుచుకుంటుందో. కానీ నా దృష్టిలో అందరూ గూడా చాలా బాగా చేశారు. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్‌కి ఎంత చెప్పినా గూడా తక్కువే. సరే మరి మీకే డెకరేషన్ నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పండి చూద్దాం.